హే హలో గైస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ అనమాట. ఈరోజు మనకు MT-15 ఫుల్ సర్వీసింగ్ చేస్తున్నాము. సో సర్వీసింగ్కి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం తెచ్చుకున్నాము. సో దానికి మనకు ఫుల్ సర్వీసింగ్లో ఏమేమి చేస్తున్నామంటే ఇంజిన్ ఆయిల్ ఒకటి, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ అండ్ మనకు ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ కూడా పోయినాయి, అవి కూడా చేంజ్ చేయబోతున్నాం. ఇంకోటి మనకు ఇంకా ఏంటంటే మన బండి ఇప్పుడు 17,000 దాటిపోయింది. సో దానికోసం మనం ఇంకోటి ఏంటంటే మన లైక్ కూలెంట్ ఆయిల్ కూడా చేంజ్ చేయబోతున్నాం అనమాట. సో ఏమేమి ఉన్నాయి అన్నీ చూపిస్తాను ఫస్ట్. ఇదైతే లైక్ యమహా లూప్లో మనం ప్రీమియం తెచ్చుకున్నాము, ఇది ఒకటి. అండ్ మనకు నెక్స్ట్ మనకు కావాల్సింది ఎయిర్ ఫిల్టర్ ఇది ఒకటి. సో ఇది ఆయిల్ ఫిల్టర్. సో లైక్ వీటి ప్రైస్ నేను మొత్తం లైక్ అంటే వేస్ట్ అంటే లైక్ అందులో లైక్ వేసేటప్పుడు మొత్తం చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రైజెస్ అయితే. అండ్ ఇదేమో బ్రేక్ ఆయిల్ అనమాట, బ్రేక్ ఆయిల్ కూడా చేంజ్ చేయబోతున్నాం అనమాట. సో బ్రేక్ ఆయిల్ దేనికోసం అంటే లైక్ 17,000 దాటిపోయింది కాబట్టి బ్రేక్ ఆయిల్ కూడా చేంజ్ చేసేస్తే బెస్ట్ అని ఆలోచిస్తున్నాం. సో అది కూడా తీసుకొచ్చేసా. అండ్ ఇది కూలెంట్ అండ్ బ్రేక్ ఆయిల్ ఏమో బాష్ తీసుకొచ్చా. అండ్ మనకు ఇది ఫుట్ రెస్ట్ ఇరిగిపోయింది, సో దానికోసం ఒక ఫుట్ రెస్ట్ కూడా తీసుకొచ్చేసాను. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మనకు ఇంకోటి లైక్ 17,000 అంటే స్పార్క్ ప్లగ్ కూడా పోయి ఉంటుంది, లైక్ ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో దానికోసం స్పార్క్ ప్లగ్ కూడా కొత్తది. అండ్ ఇవేమో ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్. అంటే నేను లైక్ మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరకు వచ్చిన. సో ఇక్కడ నుంచి మన దోస్తు దగ్గర పోవాలి. సో నా బండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆ దుమ్ము ఉంది, క్లీన్ చేసేసి ఇప్పుడు ఇటు నుంచి బయలుదేరుతున్నాం. ఇప్పుడైతే మన దోస్తు దగ్గర వచ్చినాం అనమాట. మన దోస్తు దగ్గర బండి సర్వీసింగ్ ఉంది ఎంటీ. సో అది చూడడానికి పోతున్నా, చూసేసి సో వన్ దగ్గర పోతున్నా ఫస్ట్. అది ఇక్కడే గచ్చిబౌలిలో ఉంటాడు అనమాట. హలో, అరే ఆ గేట్తోనే పోలే ఇక్కడ కనిపిస్తున్నాడు బ్లాక్ టీషర్ట్, ఆడే మన దోస్తు గాడు అనమాట. మాట్లాడుతున్నాడు. సరే ఆడికి వెళ్ళి పార్క్ చేయమంటున్నాడు వాడు ఇంటి దగ్గర. సో పార్క్ చేసేసి ఇక్కడ పార్క్ చేయాలి. సరే ఇక్కడ పార్క్ చేసి సో ఇక్కడ నుంచి మనం షాప్కి లైక్ దానికున్న అంటే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం తీసుకురావాలి కదా, అందుకని షాప్కి వచ్చిన మెయిన్ వీడు. సో దానికి కావాల్సిన MT-15 ఫుల్ సర్వీసింగ్ చేస్తున్నాము. సో సర్వీసింగ్కి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం తెచ్చుకున్నాము. సో దానికి మనకు ఫుల్ సర్వీసింగ్లో ఏమేమి చేస్తున్నామంటే ఇంజిన్ ఆయిల్ ఒకటి, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ అండ్ మనకు ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ కూడా పోయినాయి, అవి కూడా చేంజ్ చేయబోతున్నాం. ఇంకోటి మనకు ఇంకా ఏంటంటే మన బండి ఇప్పుడు 17,000 దాటిపోయింది. సో దానికోసం మనం ఇంకోటి ఏంటంటే మన లైక్ కూలెంట్ ఆయిల్ కూడా చేంజ్ చేయబోతున్నాం అనమాట. సో ఏమేమి ఉన్నాయి అన్నీ చూపిస్తాను ఫస్ట్. ఇదైతే లైక్ యమహా లూప్లో మనం ప్రీమియం తెచ్చుకున్నాము, ఇది ఒకటి. అండ్ మనకు నెక్స్ట్ మనకు కావాల్సింది ఎయిర్ ఫిల్టర్ ఇది ఒకటి. సో ఇది ఆయిల్ ఫిల్టర్. సో లైక్ వీటి ప్రైస్ నేను మొత్తం లైక్ అంటే వేస్ట్ అంటే లైక్ అందులో లైక్ వేసేటప్పుడు మొత్తం చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రైజెస్ అయితే. అండ్ ఇదేమో బ్రేక్ ఆయిల్ అనమాట, బ్రేక్ ఆయిల్ కూడా చేంజ్ చేయబోతున్నాం అనమాట. సో బ్రేక్ ఆయిల్ దేనికోసం అంటే లైక్ 17,000 దాటిపోయింది కాబట్టి బ్రేక్ ఆయిల్ కూడా చేంజ్ చేసేస్తే బెస్ట్ అని ఆలోచిస్తున్నాం. సో అది కూడా తీసుకొచ్చేసా. అండ్ ఇది కూలెంట్ అండ్ బ్రేక్ ఆయిల్ ఏమో బాష్ తీసుకొచ్చా. అండ్ మనకు ఇది ఫుట్ రెస్ట్ ఇరిగిపోయింది, సో దానికోసం ఒక ఫుట్ రెస్ట్ కూడా తీసుకొచ్చేసాను. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మనకు ఇంకోటి లైక్ 17,000 అంటే స్పార్క్ ప్లగ్ కూడా పోయి ఉంటుంది, లైక్ ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో దానికోసం స్పార్క్ ప్లగ్ కూడా కొత్తది. అండ్ ఇవేమో ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్. చలో ఇప్పుడైతే మనం బండి సర్వీసింగ్ స్టార్ట్ చేద్దాం అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఎయిర్ ఫిల్టర్ చూద్దాము, ఎయిర్ ఫిల్టర్ ఎట్లుందో. సో దానికోసం చీప్ కవర్ తీయాలి. ఎయిర్ ఫిల్టర్ తీయాలంటే లైక్ మనకు ట్యాంక్ కూడా ఓపెన్ చేయాలన్నమాట. సో ట్యాంక్ కూడా ఓపెన్ చేద్దాం. ట్యాంక్ ఓపెన్ చేయడానికి ఎల్ఎన్ కీస్ కావాలి. సో ఫస్ట్ అయితే ఎల్ఎన్ కీస్ తీసుకుని స్టార్ట్ చేసిన అనమాట తీయడం. ఇంకా స్లో మోషన్ మెల్లగా ఏం చేస్తాను అనేది సో ఫాస్ట్ మోషన్ పెట్టేసిన. సో మెల్లమెల్లగా
ట్యాంక్ అయితే మొత్తం అంటే ట్యాంక్ సైడ్స్ అంటే ట్యాంక్ కవర్స్ అంతా ఓపెన్ చేసేసినాం అనమాట. ఇది ట్యాంక్ మధ్యలో మెయిన్ పార్ట్ అనమాట, సో మిడిల్ పార్ట్, సో అది కూడా తీసేసినాం. సో ట్యాంక్ లోపల దూరి ఏం చేస్తున్నా అనుకోకండి. సో ట్యాంక్కి లైక్ ఉంటాయి కదా కనెక్షన్స్, అవన్నీ చూస్తున్నా, ఎందుకంటే మన కింద ఎయిర్ ఫిల్టర్ చూడాలి కదా అని. యాక్చువల్లీ ఇందులో ఆయిల్ కూడా దీనిలోకి నుంచి కారుతుంది, అంటే దీని సర్వీస్ అయిపోయింది. సో మనం తెచ్చుకునే కూడా మంచిదే అనమాట. దీనికి కొత్తదానికి పాతదానికి రెండింటికి డిఫరెన్స్. ఇది కొత్తది, ఇది కొత్తది. దీన్ని చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది, టోటల్ కలర్. అంటే దీని లైఫ్ అయిపోయి ఆల్రెడీ చాలా రోజులు అయింది, బట్ స్టిల్ ఓకే. అంటే బండి అయితే మాకేం ట్రబుల్ ఇవ్వలేదు. సో ఆ సైడ్ నుంచి మేము సేఫ్ అనమాట. బండి ట్రబుల్ అంటే లైక్ బండి ట్రబుల్ ఇవ్వలేదు కదా, ఆ సైడ్ నుంచి సేఫ్. లేకపోతే ఇంకా చాలా కష్టం అయిపోయేది. లైక్ ఇప్పుడైతే ఆయిల్ డ్రైన్ చేస్తున్నాను అనమాట. ఆయిల్ది కూడా టైం అయిపోయింది. సో మనకు ఒక లిమిట్ అనుకుంటాం కదా, 3000 4000 అట్లా, మనది 4000 చేంజ్. సో అయిపోయింది. సో ఆయిల్ డ్రైన్ చేసేసి ఆయిల్ ఫిల్టర్ తీసేసి చూస్తున్నా. ఆయిల్ ఫిల్టర్ కూడా మొత్తం అంటే ఒక ఆయిల్ ఫిల్టర్ మనకు లైక్ సింగిల్ టైం యూజ్ అనమాట. సో దాని లోపల కూడా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే లైక్ బ్యాడ్ సబ్స్టెన్స్ ఉంటాయి కాబట్టి. చూడవచ్చు, అంటే ఇది ఆయిల్ వల్ల కలర్ చేంజ్ అయింది, కానీ దీని లైఫ్ అంటూ ఒక సర్వీసింగ్ అనమాట. ఆయిల్ ఫిల్టర్ది మనకు ఎక్కువ అంటే లైక్ మనం ఎయిర్ ఫిల్టర్ వాడుకున్నట్టు వాడుకోవడానికి ఉండదు, జస్ట్ ఒక సర్వీసింగ్ వరకే మాత్రమే వాడుకోవచ్చు. అంటే ఎన్ఎస్లో అయితే ఇది బయట ఉండాలి, కానీ అదే ఎంటీలో ఇది లోపల సైడ్ ఉండాలి. అర్థమైంది? అంటే లైక్ ఈ ఇంటర్ఫేస్ ఉన్నట్టు నా బండికి అయితే లైక్ ఎన్ఎస్కి అయితే ఇది బయట సైడ్ ఉండాలి, ఇట్లా లైక్ ఈ హోల్ లోపల పెట్టాలి, కానీ ఎంటీకి రివర్స్ ఉందన్నమాట. సో ఈ హోల్ అనేది బయటకు ఉండాలి, ఈ సైడ్ ఏమో లోపలికి ఉండాలి. సో ఇప్పుడైతే ఆయిల్ ఫిల్టర్ కూడా లైక్ ఫిట్ చేసేస్తున్నాను. సో దాని ఫిట్టింగ్ మొత్తం అయిపోయింది, అది కూడా వేసేస్తున్నాం. సో ఆయిల్ ఫిల్టర్ పని అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి. సో ఇంజిన్ ఆయిల్ చేయడానికి ఇంజిన్ ఆయిల్ క్యాప్ ఓపెన్ చేసేసా. ఇంజిన్ ఆయిల్ క్యాప్ ఓపెన్ చేసేసి మనం తెచ్చుకున్నాం అనమాట యమహా ప్రీమియం తెచ్చుకున్నాం. సో ప్రీమియం యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే ఇంజిన్ ఆయిల్ ఒకసారి క్వాలిటీ చెక్ చేసుకున్నాం, విస్కాసిటీ అండ్ దాని స్ట్రెంత్ ఎంత ఉందో. విస్కాసిటీ అంతా మంచిగా ఏం అనిపించలేదు, బట్ మనకు యమహాకి లైక్ అంటే ప్రీమియం యూజ్ చేస్తున్నాం యమహా. సో అదే తెచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకో ఆప్షన్ లేదు, వేసేస్తున్నా. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం, జస్ట్ ఒక సెకండ్. యమహాలో ప్రీమియం మనకి ఏంటంటే 530 రూపీస్. బట్ నా సజెషన్ అయితే ఎంటీ వాళ్ళకు దీని బదులు మీరు యమహా ప్రీమియం బదులు లైక్ మోటెల్ 5100 యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లైక్ నేను విస్కాసిటీ కూడా చూసా, అంటే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కదా, మా ఫ్రెండ్స్కి కూడా నేను లైక్ కొన్ని బండలు నేను చేసా. సో దాని బదులు మీరు మోటెల్ 5100 యూజ్ చేసుకోవచ్చు. అంటే 7100 మరీ హెవీ అయిపోతుంది. సో మీరు మోటెల్లో 5100 యూజ్ చేసుకోవచ్చు. అది 15W నుంచి 50W వరకు అది యూజ్ చేసుకుంటే బెస్ట్ అనిపించింది. అది ప్రీమియం కన్నా కూడా అది బెస్ట్ అనిపించింది, ఎందుకంటే ఇది జస్ట్ మీకు కంపెనీ నుంచి ఇచ్చేది. కానీ మోటోల్ లైక్ యూనివర్సల్ అనమాట, తెలిసింది కదా మోటోల్ ఎంత పెద్ద కంపెనీ. సో అది యూజ్ చేసుకుంటే బెస్ట్ అని నా సజెషన్. డిపెండ్స్ ఆన్ యూ అనమాట, ఇంకా అది మీ ఇష్టం. ఇది లైక్ పాత స్పాట్లో అనమాట, ఇంజన్ ప్యాకేజ్ తీసింది, ఇది కొత్తది. సో రెండింటికి డిఫరెన్స్ చూస్తున్నారు కదా, ఎట్లుంది అంటే ఎంత ఉందో డిఫరెన్స్ ఇక్కడ చూస్తున్నారు కదా. సో అందుకే మేము చేంజ్ చేయడానికి రీజన్ ఏంటంటే 17,000 కిలోమీటర్స్ తిరిగేసింది. యాక్చువల్లీ తిప్పొద్దు, బట్ అయిపోయింది. సో నోటే ప్రాబ్లం, బట్ ఇది కొత్తది అనమాట, అది సెట్ చేయాలి. ఇప్పుడైతే కూలెంట్ కూడా చేంజ్ చేయడానికి లైక్ కూలెంట్ ఇంజన్ దగ్గర నుంచి మనకు ఒక బోల్ ఉంటుంది, అది లైక్ తీసేస్తున్నా. ఎందుకంటే ఇంజన్లో ఉన్న లైక్ కూలెంట్ కూడా తీయాలి కదా. సో కొత్త కూలెంట్ తీయాలంటే యాక్చువల్లీ లేదు అనుకుంటున్నాం, కానీ అక్కడ నుంచి పైన క్యాప్ ఓపెన్ చేస్తే లైక్ ఎలా వస్తుందో చూడండి ఒకసారి.
సో నేను అక్కడ ఇంకా మొత్తం డ్రైన్ అయిపోయింది అనుకో, ఇంకా ఉంది అది లైక్ క్యాప్ తిప్పే కొద్దీ వస్తూనే ఉంది. చూడొచ్చు మీరు లైక్ ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. సో కూలెంట్ అయితే ఇప్పుడు కూలెంట్ అయితే డ్రైన్ చేసేసినాం. సో మళ్ళీ ఇప్పుడు కూలెంట్ కూడా వేయాలి కదా. సో కింద నుంచి వేసే కన్నా పైనుంచి వేసే బెస్ట్ ఆప్షన్ అనేసి చాలామంది రికమెండ్ చేశారు. సో దానివల్ల నేను పైనుంచే లైక్ అంటే పైనుంచే వేసిన. ఇప్పుడైతే ఫుల్ సర్వీసింగ్ అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు పార్ట్లన్నీ తీసేసినాక మళ్ళీ ఇంకా ట్యాంక్ దగ్గర నుంచి మళ్ళీ పెట్టేస్తున్నాం అనమాట. సో ట్యాంక్ కవర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ట్యాంక్ మిడిల్ పార్ట్ పెడుతున్నాం ఇప్పుడు. సో అది అయిపోయాక మనకు సైడ్ పార్ట్స్. సో ఇవి అయిపోతే మనకు మ్యాక్సిమం సర్వీస్ అయిపోయినట్టే, అంటే అయిపోయింది యాక్చువల్లీ. బట్ ఇవి లైక్ ఎండింగ్ పార్ట్స్ కదా. సో తీసినాం కాబట్టి మళ్ళీ పెట్టాలి కదా. సో ఇప్పుడు పెట్టేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే ఫుల్ సర్వీసింగ్ అయిపోయింది కదా. సో ఒకసారి డ్రెస్ డ్రైవ్ అని తీసుకోబోతున్నా అక్కడే వీళ్ళ గల్లీలోనే. సో ఎలా ఉందో చూడండి ఒకసారి. అంటే మనం చెస్ట్ డ్రైవ్ అంటే బండికి వీలీ మినిమం కొట్టాలి, లేకపోతే బండి సాటిస్ఫై కామన్నమాట. సో టోటల్ సర్వీస్ చేసాం కదా ఇప్పుడే. సో మీకు వీలీ ఎలా అనిపించిందో ఒకసారి లైక్ కామెంట్ చేయండి. సో ఎలా అనిపించింది, ఇంకా మంచిగా వీలీ కొట్టవచ్చు కదా అనేసి ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉఫ్.